మామ ఫైనల్గా మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నటువంటి ఇరుముడి సినిమాకి సంబంధించినటువంటి యూఎస్ఏ ప్రీమియర్ షో టాక్ అయితే మాత్రం బయటకు వచ్చేసింది మామ. ఇంతకీ ఈ సినిమాతోటి రవణ హిట్ కొట్టాడా లేదా, ఇంతకీ ఈ సినిమాతోటి రవణ బ్లాక్ బస్టర్ కంబ్యాక్ ఇచ్చారా లేదా అనే వాటి గురించి ఈ యూఎస్ఏ రివ్యూ తోటి మనం ఇండెప్త్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో అంతకంటే ముందు ఛానల్ కొత్తగా వస్తే 100% సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. లైక్ కొట్టడం వల్ల ఇంకో 10 మంది ఇరుముడి సినిమాకి ఎలాంటి టాక్ వచ్చిందని తెలుసుకుంటారు. ఇక మనం సోదంతా ఆపేసి రివ్యూ విషయానికి వస్తే అయితే ఈ సినిమాని వచ్చేసి దాదాపు ఒక 100 మంది చూస్తే 100 మందిలో 95% మంది సినిమా వచ్చి వేరే లెవెల్లో ఉందని, సినిమా స్టోరీ అయినా, ఎగ్జిక్యూషన్ అయినా, సినిమాలో సాంగ్స్ అయినా, రవణ యాక్టింగ్ అయినా సరే ఎరగ తీసేశారని, డైరెక్షన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని, సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేమని, సస్పెండింగ్ సీన్స్ కూడా బాగా రాసుకున్నారని చెప్పేసి మూవీ గురించి మెయిన్ పాజిటివ్ పాయింట్స్గా అయితే మాత్రం యూఎస్ఏలో చూసిన వాళ్ళంతా ఇవి చెప్పుకొచ్చారు. అయితే సినిమా ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం కొంచెం పర్లేదు అనే విధంగా వెళ్తూ ఉంటుందని, ఫస్ట్ హాఫ్ అయితే క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేస్తారని, దాని తర్వాత ఇంటర్వెల్ దగ్గరికి వచ్చేలోపు ఒక మంచి బ్యాంక్ తోటి సో ఇంటర్వెల్ కార్డ్ పడుతుందని, ఇంటర్వెల్ తర్వాత నుంచి కొన్ని ఫైట్ సీన్స్ ఉంటాయి, ఆ ఫైట్ సీన్స్ ఎక్సలెంట్గా ఉంటాయని, దాని తర్వాత మాల వేసుకున్నప్పుడు సీన్స్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయని, ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని, ఓవరాల్గా రవణకు వచ్చేసి ఒక మంచి కంబ్యాక్ సినిమా పడిందని చెప్పేసి మూవీ చూసిన వాళ్ళంతా పాజిటివ్స్ అయితే చెప్పుకొచ్చారు. అయితే సినిమాలో నెగిటివ్స్ ఏం చెప్పలేదా అంటే, కొంతమంది సినిమాలో నెగిటివ్గా ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం సింపుల్గా ఒక 10 నిమిషాల నుంచి 15 నిమిషాలు ట్రిమ్ చేయొచ్చు అని అనిపించిందని చెప్పారు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంటుందంట. సో ఖచ్చితంగా ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం కొన్ని సీన్స్ సింపుల్గా ట్రిమ్ చేయొచ్చు అని చెప్పారు. కానీ సెకండ్ హాఫ్ అయితే మాత్రం సో సీట్ ఎడ్జ్లో కూర్చోబెడుతుందని, సస్పెండింగ్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని, ఇక మల్లెపూల పలకి సాంగ్ కూడా డీజే వర్షన్లో యాడ్ చేశారని, థియేటర్లో ఆ సాంగ్ వింటుంటే గూస్ బంప్స్ వచ్చాయని, ఓవరాల్గా సినిమా అయినా సరే సినిమా ఫస్ట్ హాఫ్ అయితే యావరేజ్గా ఉంటుంది కానీ సెకండ్ హాఫ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని, ఓవరాల్గా వచ్చేసి రవణకి ఒక బ్లాక్ బస్టర్ సినిమా పడిపోయిందని చెప్పేసి సో అక్కడ యూఎస్ఏ నుంచి మన రవణ నటించిన ఇరుముడి సినిమాకు సంబంధించిన యూఎస్ఏ ప్రీమియర్ టాక్ అయితే ఫైనల్గా తెచ్చుకుంది. అయితే అక్కడి నుంచి అయితే మాత్రం రేటింగ్ విషయానికి వస్తే దాదాపు 4.25 అవుట్ ఆఫ్ 5 విచ్ ఈజ్ ఎన్ బ్లాక్ బస్టర్ ఫిలిం అని చెప్పేసి ఇరుముడి సినిమాకి అయితే మాత్రం మంచి పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చాయని చెప్పవచ్చు అనమాట యూఎస్ఏ నుంచి. ఇదనమాట యూఎస్ఏ ఆడియన్స్ అయితే మాత్రం ఇరుముడి సినిమాకి ఇచ్చిన రివ్యూ. మరి ఇంకొన్ని గంటల్లో మన ఇండియాలో ఇరుముడి సినిమా రిలీజ్ అవుతుంది. వన్స్ రిలీజ్ అవ్వగానే మన ఛానల్లో ఖచ్చితంగా రివ్యూ పెట్టడం జరుగుతుంది. అది మిస్ అవ్వకూడదంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ రివ్యూ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఖచ్చితంగా మన ఛానల్లో మరికొన్ని గంటల్లో ఇరుముడి రివ్యూ ఉంటుంది. దాన్ని మిస్ అవ్వకూడదంటే ఖచ్చితంగా కానీ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో ఖచ్చితంగా మీరే ముందైతే మాత్రం ఇరుముడి సినిమా రివ్యూ అయితే ఖచ్చితంగా చూడొచ్చు. సో ఇదనమాట ఓవరాల్గా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియో అయితే కలుద్దాం.